హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమింటి టెల్స్కి. ఇవాళ చూసారా, అమ్మవారు పూజ పెడుతున్నాను. మా ఇంట్లోనేమో మణిదీపవర్ణన ఇక గులాబీలు, ఎర్ర గులాబీలు, ఇది వెండి పూలు పెట్టి చేసుకున్నాను. అలాగే మా పక్కన శిరీష అని ఒక అమ్మాయి ఉంది, తను కూడా చేసుకుంది. వాళ్ళ ఇంట్లో పారాయణ. ఇంకొక ఆవిడ ఉన్నారు, మా ఫ్రెండ్, వాళ్ళకి ఫ్రెండ్ అనమాట, మాకు ఫ్రెండ్ అనుకోండి, అన్నపూర్ణ గారని, వాళ్ళ ఇంట్లోది అన్నీ కలిపి పెడుతున్నాను. దాంతోపాటు చిన్న అమ్మవారి కథ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వినండి. అమ్మవారి కథ ఎంత బాగుందో, నిజంగా మహిమలు లేవు అనుకున్న వాళ్ళు ఈ కథ వింటే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇగో ఇది శిరీష వాళ్ళ ఇంట్లో అనమాట, పారాయణ అవుతోంది. తన దేవుడు అని చక్కగా నీట్గా పెట్టుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంది. చిన్నవాళ్ళకండి ఇవాళ రేపు టైంలు ఉండవు, కానీ చిన్న చిన్న పిల్లలు అలా అయినా తను శ్రద్ధగా చేసుకుంటానా అంటే అండి అన్నీ రెడీ చేసుకుని చక్కగా పెట్టుకుంది. ఇక మేమందరం వచ్చాం, పారాయణలు చేసాం. అంటే మాకు కూడా ఎంతో ముక్తి భక్తినండి. ఎందుకంటే ఈ 9 రోజులు 2 పూట్ల పారాయణలు అంటే ఇంట్లో పొద్దున్న చేసుకుంటున్నాం, సాయంత్రం బయటికి వెళ్తున్నాం. ఎవరింట్లోనో ఒకళ్ళ ఇంట్లో పారాయణ జరుగుతాయి. అంటే ఇంట్లో ఒక్కడం చదవడం కన్నా సామూహికంగా చదివిన దాంట్లో ఫలితం ఎక్కువ ఉంటుంది, ఆనందం ఎక్కువ ఉంటుంది, మానసిక ఆనందం చాలా బాగుంటుంది. అందుకు అలా పారాయణలు, భజనలు ఇవి అందుకేనండి పెట్టారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. సామూహికంగా ఉన్నది ఏంటంటే ఎంతో భక్తిగా అబ్బా ఆవిడంత బాగా చదువుతున్నారు, మనం కూడా చదువుదాము అనే కాంపిటీషన్ కూడా వస్తుంది. చదవడానికి మంచి శ్రద్ధ వస్తుంది. అవతల వాళ్ళు చూస్తే ఎప్పుడు కూడా ఒంటరిగా ఏ పని చేయలేమండి, గ్రూప్లోనే ఏ పనైనా చేయగలం. అంతేగాని ఒంటరిగా ఉంటే ఇప్పుడు యోగాలు అయ్యేది, ఎక్సర్సైజులు అయ్యేది, లేకపోతే ఇలా పారాయణలు అయ్యేది, భజనలు అయ్యేది, ఏదైనా కూడా గ్రూప్లో చేసామనుకోండి చాలా హాయిగా ఎంతో బాగుంటుంది. ఇది వాళ్ళ ఇంట్లో పారాయణ. ఇదంతాను. తర్వాత ఏమో హారతి ఇస్తాం. హారతి తర్వాత ఏమో అన్నపూర్ణ గారు అన్నారు, వాళ్ళ ఇంట్లో చేసామండి, చాలా బాగుంది. ఎందుకంటే ఆవిడ కూడా చాలా బాగా పెట్టుకున్నారు దేవుణ్ణి. కలవ పూలతో అనమాట పూజ చేసుకున్నారు. ఆవిడ తెల్ల కలవ పూలు తెచ్చుకున్నారట, చాలా బాగా చేసుకున్నారు. అది కాకపోయినా వాళ్ళ కిందనేమో వాళ్ళ పొద్దున్న గణపతి హోమమును చండీ హోమం చేసుకున్నారు. చేసిన తర్వాత పైనేమో వాళ్ళ ఇంట్లో లలితా పారాయణ పెట్టుకున్నారు. అందరం వెళ్ళాము. అవి చూడండి, మొత్తం కలవ పూలతో మొత్తం పూజ చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. అలాగే చెప్పాను కదా, అమ్మవారి మహిమ కథ చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఆ కథ అంతాను వింటే మీకు అర్థమవుతుంది కదా. ఏదో ఒకనా ఇప్పుడు మామూలు కథలు చెప్పచ్చు, కానీ ఇప్పుడు అమ్మవారి రోజులు కదా, మంచి అంటే చక్కగా పారాయణలు చేస్తున్నాం కదా, అందుకు అమ్మవారి కథలు చెప్దాం. చిన్న చిన్న కథలేండి, పెద్ద కథలేం కాదు. అందుకని చిన్న చిన్న కథలు చెప్తూ కథలు వింటూ పారాయణ తర్వాత అన్నపూర్ణ గారింట్లో దేవుడు అన్నీ చూసి చక్కగాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఇగో ఇక్కడ అయిపోయింది, శిరీష వాళ్ళ ఇంట్లో అయిపోయింది, పారాయణ హారతి ఇచ్చేస్తున్నాము, తర్వాత తాంబూలాలు ఇచ్చేస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ అన్నపూర్ణ గారింట్లో చూడండి. సరేనైతే కథ మొదలు పెడదాం. వెల్కమ్ అండి కథకి. అనగనగా ఒక రంగాపురం అనే ఊరుంది. ఆ ఊరిలోనేమో ఒక అమ్మవారి గుడి, చాలా మహిమ గల అమ్మవారి గుడి అనమాట. ఎంత మహిమ అంటే ఆ ఊర్లో అందరూ అసలు జబ్బులు వచ్చిన కూడా డాక్టర్లు నమ్మరు, వైద్యుల దగ్గరికి వెళ్ళరు, ఏమీ చేయరు. అంతా కూడా వాళ్ళు దీన్నే అమ్మవారిని నమ్మి 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 అమ్మవారి దగ్గరికి వెళ్తే మాకు అయిపోతుంది అనే నమ్మకం వాళ్ళందరికీ అనమాట. అందుకు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర రోజు ప్రార్థిస్తుంటారు. అందులో రంగారావు రమణి అని ఇద్దరు ఉంటారండి ఆ ఊర్లో. వాళ్ళకి పెళ్ళే చాలా రోజులు అవుతుంది, సంతానం కలగదు. మామూలుగా సంతానం కలిగితే ఊర్లో అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ అడుగుతుంటారు కదా, ఏమమ్మా ఇంకా పిల్లలు లేరా, ఇదా అదా అడుగుతూ ఉంటారు కదా. అంత వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. సరే ఇంకా లాభం లేదని ఓ రోజు అమ్మవారి గుడికి వచ్చి ఏడుస్తారు బాగాను. భార్య అయితే ఇంకా చెప్పొద్దు, అమ్మ నేను చేసిన తప్పు ఏంటి, నేను చేసిన పాపం ఏంటమ్మా, నా తప్పు క్షమించు, నా పాపం ఏంటో నాకు చెప్పి నేను సర్దిద్దుకునేటట్టు చేయి తల్లి, అంతేగాని నాకు సంతానం లేకపోతే అందరూ నన్ను ఎంతో అవమానిస్తున్నారు, నాకు కూడా కడుపు పండాలని కోరిక ఉంటుంది కదా, చెప్పమ్మా అని ఏడుస్తూనే ఉంటుంది. ఆవిడతో పాటు భర్త కూడా, అమ్మ మేము చేసిన తప్పేంటి, మాకు ఇన్ని శిక్ష ఎందుకు వేస్తున్నావు తల్లి, మేము చేసిన తప్పేంటిది. ఏమండి, మనసా వాచా కర్మేణ అన్నట్టు మనం ఏదైనా మనసారా కోరుకుంటే అమ్మవారు తప్పకుండా మనకు వెంటనే తీరుస్తుంది. వీళ్ళు ఇలా కొంతసేపు ఏడవగా ఒక ఆవిడ అమ్మవారి రూపంలో అక్కడ ఒక ఆడావిడ వచ్చింది. వచ్చి గబగబను ఇలాగ ఒక చేతిలోనన్నీ పట్టుకొని వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నారు ఏమిటి అంటే ఇలా చెప్పి ఇలా అమ్మవారి దగ్గర ఏడుస్తున్నా అంటే అప్పుడు చెప్తుంది అనమాట, మీరు ఏడవడం కాదు, నేను కొన్ని పనులు చెప్తాను, అవి చెయ్యండి మీరు, తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చెప్తుంది ఆవిడ.
అయితే అమ్మవారి రూపంలో వచ్చిన ఆవిడ ఏం చెప్తుంటే, ఒరే అలా బాధపడకండిరా, ఏడవకండి, మీకు నేను పని చెప్తాను చెయ్యండి. 7 రోజులు మీరు కిందనే కూర్చొని మంచం అంటూ ఎక్కద్దు, కిందనే తినండి, కిందనే పడుకోండి, మీకు తోచినంత, మీకు ఎంత తోస్తే అంత అందరికీ సాయం చేస్తూ ఉండండి 7 రోజులును. మీకు అప్పుడు మీకు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందంటే, అమ్మనే నమ్ముకున్నాము ఇన్ని సంవత్సరాల బట్టి, అందరికీ మంచి చేస్తుంది, మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్ష పెడుతోందని అంటే, లేదురా మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది, నేను చెప్పినట్టు చెయ్యండి అంటే, సరే అని వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళు కూడా స్నానం ధ్యానం అన్నీ చేసుకొని చక్కగాను జపాలు చేసుకుంటూ ధ్యానంలోని కిందన కూర్చొని ఇద్దరు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారు చెప్పినట్టే 7 రోజులు కిందనే పడుకున్నారు, కిందనే కూర్చున్నారు, కిందనే తిన్నారు, అన్నీ కిందనే, వారి మంచం అంటూ ఎక్కలేదు. ఆ 7 రోజులు చాలా నియమనిష్టలతో చేస్తూ వాళ్ళకి తోచినంత దానాలు చేస్తూ ఎంతో చక్కగాను ధ్యానం చేసుకుంటూ అలా ఉన్నారు. ఇలా అయింది. కొన్ని రోజులు సరికల్లానేమని 10వ రోజు తర్వాత ఈవిడికేమని వాంతులు అవుతున్నాయి. ఏమిటి వాంతులు అవుతున్నాయి, ఇవన్నీ మనం పూజలు చేసాం, వేడి చేసిందా ఇది ఏదనుకున్నారు. డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్తే, అమ్మ నువ్వు కడుపుతో ఉన్నావంటారు. ఆ అమ్మాయి కడుపు పండింది కదా అని చెప్పి ఎంతో సంతోషించి భార్యాభర్త ఇంటికి వచ్చేసి మళ్ళీ అమ్మవారికి ఇంట్లో దేవునికి దండం పెట్టుకొని మళ్ళీ గుడికి వెళ్ళి అమ్మవారికి వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అమ్మ నీ వల్ల నీ దయ వల్ల మాకు కడుపు పండింది, తప్పకుండా నిన్నెప్పటికీ మరవమ్మ అని చెప్పి ఆవిడ 1000 విధాలుగాను దండాలు పెట్టుకొని చక్కగాను ఇంటికి వస్తారు. మళ్ళాను ఇంటికి వచ్చి ఎంతో చక్కగాను వీళ్ళు హాయిగా ఉంటూ ఉంటారు. 1 నెల 2 నెలలు అయిపోయిన తర్వాత ఆవిడకి ఏమిటంటే అమ్మవారు వస్తుంది. అమ్మవారు అంటే అదే స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అంటాం కదా, అలాంటివి వచ్చింది ఒంటి మీద. వచ్చి చాలా భయపడిపోతారు. అయ్యో లేక మనకు సంతానం కలిగింది, మనకేంటి ఇలాగైంది, అయ్యో అని చెప్పి ఏడుచుకుంటూ ఉంటారు. ఇంతటా భర్త అంటాడు, అమ్మ తల్లి ఎందుకు వచ్చావమ్మా, ఇప్పుడు లేక మా ఆవిడకి సంతానం కలిగింది కాబట్టి నువ్వేమో ఇలా చెయ్యకు, మా అమ్మ నువ్వు కనుక ఆమె ఒంటి మీద ఉన్నానుకో తల్లికి బిడ్డకి కూడా ప్రమాదమే కదా, మేము వల్ల ఏమన్నా మొక్కులు తీర్చుకోమంటే తీర్చుకుంటాం, కానీ మా తప్పులు క్షమించి తల్లి, వెళ్ళిపో తల్లి అని ఏడుస్తూ బాధపడుతూ అమ్మవారిని వేడుకుంటాడు. ఇలా అయిపోగానే భార్య కూడా దండం పెట్టుకుంది, అమ్మ తల్లి నా ఒంటి మించి వెళ్ళిపో, నీకు పొంగలి అది చేసి అదే ఉపారాలు అలా పెడతాం కదా, అలా పెట్టుకుంటాను తల్లి, నిన్నెప్పటికీ మర్చిపోను, చక్కగా నీకు నీ పూజ చేసుకొని నీకు అన్నీ పెట్టుకుంటాను తల్లి, నన్ను రక్షించు, నా పిల్లని రక్షించు అని పాపం 1000 విధాలు వేడుకుంటుంటే ఆవిడ ఒంటి మించిన అమ్మవారు వెళ్ళిపోతుంది. ఆ పొక్కులన్నీ మాయమైపోతాయి. అయితే వీళ్ళు కొన్నాళ్ళు అలా సంతోషంగా ఉంటారు. కొన్నాళ్ళసలా అమ్మవాడికేమో ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్ల పేరు శోభ అని పెట్టుకుంటారు. ఆ పిల్లని చూసుకుంటూ చాలా సంతోషంగా చాలా అపురూపంగా పెంచుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఎంతో చక్కగా ఆ పిల్లనైతే ఇంకా ఎంత అరిచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ ఉంటారు. కానీ శోభ పుట్టింది, చక్కగా అపురూపంగా పెంచుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం అమ్మాయి పుట్టినరోజు వచ్చేసరికల్లా ఆ రోజు అమ్మాయికి ఏమిటవుతుందో తెలియదు, కింద మీద పడి ఏడిచి గోల పెట్టి నానా అరుపులు కేకలు అలా చేస్తుంటుంది. ఎంతమందికి వైద్యులు చూపిస్తారు, ఊళ్ళో ఎంతమందికి ఇది చేతబడి చేసిన వాళ్ళు అంటారు, ఇలా రకరకాల వాళ్ళు చూపిస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ అమ్మాయికి బాగుపడతారు కదా. పుట్టినరోజు నాడు మటుకు చాలా గందరగోళం చేసేస్తూ ఉంటుంది. సరే ఇక్కడ ఇలా ఉంది కదా, పట్నం వెళ్ళిపోదాం, మన వ్యాపారం ఏదో పట్టణంలో చేసుకుందాం, పట్టణంలో చేసుకుంటే ఈ అమ్మాయికి ఏమైనా తగ్గుతుందేమో చూద్దాం, అక్కడ వైద్యం చేయిస్తాను అనుకొని అందరూ కలిసి పట్నం బయలుదేరి మొత్తం 3 కలిసి పట్నం వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అక్కడ చేసుకుని ఈ అమ్మాయి పెద్దదైపోతుంది, కానీ పుట్టినరోజున మటుకు ఏదో తెలియని వ్యాధి వచ్చినట్టు పెద్ద కేకలు, అరుపులు, ఏడుపులు, ఇలా తల కొట్టేసుకొని ఏడవడం రకరకాలుగా చేస్తుంది. అయ్యో ఎలాగని చెప్పి మళ్ళీ అక్కడ వైద్యం చూపిస్తుంటే అక్కడ ఒక అమ్మవారి ఫోటో కనిపిస్తుంది. అక్కడ నిల్చొని ఇద్దరు బాగా ఏడుస్తారనమాట. అమ్మ ఇది నువ్వు ఇచ్చిన భిక్షే కదా, నువ్వు పెట్టిన భిక్షే కదా, ఎందుకమ్మా నా బిడ్డని ఇలా ఏడిపిస్తున్నావు, నా బిడ్డ ఏం పాపం చేస్తుందని ఇలా చేస్తున్నావు తల్లి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పాపం తల్లి బాగాను. అలా ఏడుస్తుంటే ఆ హాస్పిటల్లో ఫోటో దగ్గర ఏడుస్తుంటే అప్పుడు ఒక నర్సు రూపంలోనే అమ్మవారు వచ్చింది. ఏడుస్తున్నా అప్పుడు చెప్తాను, ఇలా రండి మీ అమ్మాయికి ఏమైందో నేను చెప్తానని చెప్పి తీసుకెళ్ళి చెప్తుందనమాట. మీరు ప్రతి సంవత్సరం పొంగలి అవి పెడతా అన్నారు, అదే ఉపారాలు అవి పెడతా అన్నారు, ఏమీ పెట్టలేదు, మీరు మొక్కులు మొక్కులు తీర్చలేదు, అందుకు అమ్మవారు ఇలా పరీక్ష పెడుతుంది, మీరు తీర్చినా తీర్చకపోయినా అమ్మవారికి నష్టం లేదు, కానీ మీ భక్తి మీ శ్రద్ధ ఎంత ఉందో తెలుసుకునేందుకు అమ్మవారు ఇలా చేస్తోంది, అంతేగాని మీరు మొక్కులు తీర్చుకోండి అమ్మా అని చెప్తుంది ఆ నర్సు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ నర్సుకి దండం పెట్టి, చాలా కళ్ళు తెరిపించేవు తల్లి, మాకు ఇన్నాళ్ళకి చాలా మంచి చెప్పావు, నిజమే మేము మర్చిపోయాము, సరేనమ్మా తప్పకుండా మొక్కు తీరుస్తాము, అమ్మవారికి ఆగ్రహం రాకుండా మేము అన్ని శాంతులు చేసుకుంటామని చెప్పి
పిల్లని తీసుకొని ఊరికి వచ్చేస్తారు. ఊరికి వచ్చేసిన తర్వాత అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళి ఈ అమ్మాయి ఏమో పొంగల్ చేస్తుంది, భార్య పొంగల్ చేసి అమ్మవారి గుడికి తీసుకొని వెళ్తుంది. అమ్మవారికి ఉపహారాలు చేసి నైవేద్యం పెట్టగానే అమ్మవారేమో అని ప్రత్యక్షంగా వచ్చి తింటుంది. అయితే అమ్మవారేమో ఒక ఆడ రూపంలోనే వచ్చి ఒక యువతి రూపంలో వచ్చి ఆ పొంగల్ తీసుకొని తింటుంది. తినేసి చాలా బాగా పెట్టారు మీరు, మీ అమ్మాయికి ఇంకేమి గండము లేదు, శుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి ఆ పొంగల్ తీసి ఆవిడ మాయమైపోతుంది. ఆవిడ మాయమైపోగానే నీరసంగా ఉన్న పడుకున్న కూతురు కాస్త లేచిపోయి చక్కగాను ఎంతో యాక్టివ్గా ఎంతో హుషారుగాను చక్కగా తిరుగుతూ అమ్మ నాకు బాగుందమ్మా, నాకు బాగుంది నాన్న అని సంతోషంగా చెప్తుంది. దాంతో అది చూడగానే తల్లిదండ్రులు చాలా సంతోషం వచ్చి ప్రతి సంవత్సరం అమ్మవారికి అలా పొంగలు పెట్టుకుంటూ ఎంతో సంతోషంగా పిల్లతోటి హాయిగా ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. అంతే వీళ్ళు చక్కగా ఈ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, చక్కగా పెళ్లి చేసుకుని ఇదంతా అవుతుందండి. ఇదండి కథ. అమ్మవారి మహిమ ఉందంటే ఉందండి, నమ్మితే దేవుడు, నమ్మకపోతే దెయ్యం ఏదైనా. చూసారా, ఇది మీకు ఒకటే మాకెంత నమ్మకాలంటే చూసారు, అందరం చక్కగా పారాయణ చేసి మళ్ళీ కోలాటాలు ఆడి దాండియాలు ఆడి డ్యాన్సులు చేసి అంటే అమ్మవారి పాటలు పెట్టుకుని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరు చిన్నవాళ్ళు కాదు, కానీ అది ఏంటి మన మీద మనకి నమ్మకం, అమ్మవారు ఇచ్చిన శక్తి అనుకుంటాం. ఇవాళంతా అదే అన్నారు, అమ్మవారు బాగా చేయించారు ఇవాళ మన చేత, ఇది కూడా ఆడేసుకున్నామని అందరూ మా ఫ్రెండ్స్ ఎంతో ఖుషి అయిపోయారు. చూసారు కదా ఎంత చక్కగా చేసుకుంటున్నారని. ఏమండి ఇందులో ఆ పారాయణ చేసినంతసేపు మమ్మల్ని మేము మర్చిపోయి పారాయణ చేసాం. చూడండి ఎంత శ్రద్ధగా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎంత శ్రద్ధతో అందరూ పారాయణ చేశారు. ఆవిడ ఇచ్చిన శక్తి ఇప్పుడు వీళ్ళు ఇలాగొచ్చి ఆడగలుగుతున్నారు కూడాను. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి, చిన్నపిల్లలే ఇవాళ రేపు గంతలేరు, కొంచెం 40-50 వాళ్ళంటే ఇలా డ్యాన్సులు చేయాలి, కోలాట ఆడాలంటే అందులో పొద్దున్నుంచి వాళ్ళ హోమాలు చేసుకొని పూజలు చేసుకొని ఉన్నవాళ్ళు ఇంత కష్టము. కానీ ఇదంతా ఎవరండి, అమ్మవారు ఇచ్చిన బలం అండి. వీళ్ళందరికీ అమ్మవారు ఇచ్చిన మనోధైర్యం, అమ్మవారు ఇచ్చిన బలమును. కాబట్టి ఎప్పుడూ కూడానండి అమ్మవారు నమ్మండి, లలితాపారాయణ చేసుకోండి భక్తి శ్రద్ధలతోటి. మనకి చేత కాదు ఒక వీడియో లేకపోతే క్యాసెట్ పెట్టుకోండి, లేదంటే ఇవాళ రేపు యూట్యూబ్లో అన్నీ వస్తున్నాయి కదా, అవి పెట్టుకొని వినండి. చదవడం రాని వాళ్ళు, చదవడం వచ్చిన వాళ్ళు చక్కగా నోరారా మనసారా చక్కగా ఎంతో చదువుతూ అమృత పలుకులు పలుకుతున్నట్టు చదువుతూ ఉండండి, ఎంతో బాగుంటుంది. ఇదండి ఇవాళ వీడియో మొత్తం, స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉంది మా పారాయణలు ఎలా ఉన్నాయి చూశారు కదా. ఆవిడ కలవ పూజ ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు. ఈవిడే అన్నపూర్ణ గారు అనమాట. కలవ పూలు ఈ అమ్మాయి పక్కన ఉన్నారు ఆవిడ. కలవ పూలు పూజ చేసిన ఆవిడేను. మేము వాళ్ళ ఇంటికి వచ్చాము. వచ్చి పారాయణ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లోనే కింద గణపతి హోమం వచ్చేసారు. అదంతా కూడా చూసుకొని చక్కగా మేము ఇంటికి వచ్చేలా రాత్రి 9 అయిందండి. కానీ ఈ 9 రోజులు ఎలా గడుస్తున్నాయో, పొద్దున్న ఇంట్లో పూజ మడి తడి చేసుకొని పూజ చేసుకోవడం, నైవేద్యాలు చేసుకోవడం, అన్నీ పెట్టుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట రెస్ట్ ఉంటుందో అంతే, మళ్ళీ పరిగెట్టి సాయంత్రం గట్టి ఏవో నైవేద్యాలు చేసుకోవడం, మళ్ళీ పరిగెట్టడం, పారాయణ చేయడం. ఎంత సంతోషంగా అంటే ఎంత హ్యాపీగా ఈ 9 రోజులు మాకు గడిచిపోతాయో మాకు తెలియదు. అయ్యో ఎప్పుడే అయిపోయాయి అని కూడా అనిపిస్తుంది మా అందరికీ. అయ్యో మళ్ళీ అంటే ఇంత రెగ్యులర్గా ఇప్పుడు రోజు కలుస్తున్నాం కదా, అప్పుడు ఇంత రెగ్యులర్గా ఎవరం కలము కదండి. ఒక ఇల్లు ఏంది పక్కన కాదు, దగ్గర కాదు, దూరం. అందుకని కలవడం కూడా కష్టం అవుతుంది, దూరంగా ఉంటాం కాబట్టి. అయితే ఏదో ఒక మిష పెట్టుకుని వారంకో 10 రోజులకో కలుస్తాం అనుకోండి, అది వేరు. ఇది ఇలా కలవడం అనేది ఆధ్యాత్మికంగా కలుస్తున్నాము, మళ్ళీ ఎంతో మానసికంగా శారీరకంగా ఉల్లాసం కోసం కూడా అనమాట, ఎంటర్టైన్మెంట్ కూడా కలుస్తున్నాము. ఇది చూశారు కదా, ఎలా ఉందో చూడండి. వీళ్ళందరూ ఎలా చేశారో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. దీంతోపాటు బేబక్క లాక్స్ అని ఇంకో ఛానల్ పెట్టాను, దాంట్లో కూడా అమ్మవారి మహిమల కథలు చెప్తున్నాను. అవి కూడా విని ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయండి ఫుల్గా. దానికి కూడా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. ఆ ఛానల్ కూడా నాకు ఫుల్గా సపోర్ట్ చేయండి. ఈ ఛానల్కి బాగా అంటే ఈ మధ్యలో చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే చూసిన వాళ్ళందరూ అది కూడా చేయండి. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీరందరూ కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా? మీరు అందరూ కూడా ఇలా కోలాటాలు, పారాయణలు, లేకపోతే ఇలా డ్యాన్సులు ఇవన్నీ చేస్తారా? ఇవన్నీ కూడా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.